గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ కోదండరాం మీడియాతో మాట్లాడారు. ఏ విలువల కోసం పోరాటం చేశామో అది రాజ్యాంగంలో పొందుపరిచారని అన్నారు. తెలంగాణ ఉద్యమం అంతా రాజ్యాంగ విలువల ప్రకారం జరిగిందని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 లేకపోతే చిన్న రాష్ట్రాల స్వేచ్ఛ ఉండేది కాదని గుర్తు చేశారు. సమాన అవకాశాలు, హక్కులు, రక్షణ ఉండాలని రాజ్యాంగం సూచిస్తుందని తెలిపారు. సమాజం మార్పు దానంతటా అదే జరుగుతుందనుకుంటే జరగదని, మనందరి నిన్నటి ఎన్నికల ఫలితాలే పోరాటానికి నిరసనమని పేర్కొన్నారు. సీఎం ఎమ్మెల్సీ చేస్తామని హామీ ఇచ్చారని, ఆ మాట నిలబెట్టుకున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలా పనిచేశామో అదే విధంగా రేపు కూడా పనిచేస్తామని స్పష్టం చేశారు. అలాగే తెలంగాణలో ఆశించిన మార్పుల కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రిపబ్లిక్ డే జరుపుతున్న సందర్భము ఈసారి ప్రత్యేకమైన రాజ్యాంగం రాసుకొని ఆచరణలోకి తెచ్చుకున్న రోజే మనకు రిపబ్లిక్ డే. అంటే రిపబ్లిక్ డే అంటే మనం ఆ రాజ్యాంగాన్ని గుర్తు చేసుకోవటం, ఆ రాజ్యాంగ విలువల ప్రకారము బతుకుదామని ఒక నిబద్ధతను ప్రకటించటం, ఆ రాజ్యాంగ విలువలను అందరం కూడా ఆచరిస్తామని ఒక నిర్ణయం తీసుకోవటం. కానీ విచిత్రం ఏంటంటే ఇవాళ చాలామందికి రాజ్యాంగం పనికిరాదు అనే ఆలోచన వస్తుంది. ఇది వద్దు, ఇక ఇంకో రాజ్యాంగం రాసుకోవాలి అనే ఆలోచన వస్తుంది. కానీ మనలో చాలామందికి ఇది బాగానే ఉంది కదా అని మనకు అనుకుంటున్నాం. మనం అనుకోవటానికి కేవలం ఏదో దీన్ని అప్పుడు పెద్ద మనుషులు రాసిండ్రనే ఆలోచనతో కాదు. మనం ఇది బాగుంది అనుకోవటానికి మొదటి కారణం ఏంటంటే ఇది స్వాతంత్రోద్యమ విలువల నుంచి పుట్టింది. స్వాతంత్ర ఆచరణలో పెట్టడానికి ప్రభుత్వం ఏం చేయవలసి ఉంటుందో దాన్ని కూడా స్పష్టంగా ప్రకటించింది. అందుకనే ఈ రాజ్యాంగానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇవాళ చాలామంది ఈ రాజ్యాంగాన్ని గౌరవించకపోవచ్చు, ఈ రాజ్యాంగం అవసరం లేదనొచ్చు, సంపూర్ణంగా మార్చాలనవచ్చును గాక. కేసీఆర్ లాంటి వాడే ఈ రాజ్యాంగం ఇప్పుడు పనికిరాదని ప్రకటించింది. మన దగ్గర కూడా చైనాలో ఉన్నట్టు నిరంకుశ పాలన కావాలని కోరుకున్నారు. సింగపూర్లో ఉన్న విధంగా మనకు కూడా ఒక నిరంకుశ పాలన కావాలని కోరుకున్నారు. రాజ్యాంగ విలువల పట్ల వీసమెత్తు గౌరవం కూడా లేదు. అది మనం చూసినటువంటి ఒక వాస్తవం. ఈ వాస్తవ పరిస్థితుల నుంచి ఇవాళ నిజంగా రిపబ్లిక్ డే జరుపుకోవటం అంటే, 75వ రిపబ్లిక్ డే జరుపుకోవటం అంటే ఆ రాజ్యాంగ పరిరక్షణకు మనం బద్దులై ఉంటామని ప్రకటించటం తప్ప ఇది వేరొకటి కాదు. దాన్ని మనం స్పష్టంగా గ్రహించాలి. ఇవాళ మనం రకరకాల విలువలు ఇవాళ సమాజాన్ని నిర్ధారిస్తున్నాం. మనం అందరం కూడా పొద్దున్న లేస్తే దేవుణ్ణి ముక్తమా అందరం ముక్తం. దేవుడు అంటే ఎవరికి ఆరాధన అనేది మన జీవితంలో ఒక విడదీయరానటువంటి అంతర్భాగం. కానీ దేవుణ్ణి మొక్కినాం కదా, పల్లెల్లోకి బువ్వ అదే వస్తుందని వదిలిపెట్టాం కదా, రోజంతా పని కూడా చేస్తాం కదా. ఆ విధంగానే ఇవాళ మనకు చాలా కీలకమైందంటే ఇక మనం అంతా మన సమాజ మార్పు దానికదే జరుగుతుందని అనుకుంటే నడవదు. ఇవాళ మనకు చాలా కీలకమైందంటే ఈ సమాజ మార్పు కోసం ఒక ప్రత్యేకమైన కృషి రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక